ఈ ఒక్క వీడియోతో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే మనకి కస్టమర్ ఇక్కడ బ్లౌజ్ చేంజ్ అయితే చేయమన్నారు. ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పెంచమన్నారు. సో హైట్ పెంచమన్నప్పుడు మనము ఎక్కడ పెంచాలి, షేప్ బెల్ట్ పెంచాలా లేకుంటే చెస్ట్ పార్ట్ అనేది పెంచాలా అనేది నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకొకటి ఫ్రంట్ దగ్గర చెస్ట్ పార్ట్ దగ్గర ముడతలు వస్తుంటాయి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఆ టిప్ చాలా పవర్ఫుల్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే షేప్ బెల్ట్ దగ్గర ముడతలు వస్తుంటాయి కదండి. సో అలాగా రాకుండా కూడా నేను ఇక్కడ మీకు చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ లైనింగ్ క్లాత్ ని మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా ఓపెన్స్ అనేది ఆపోజిట్ లోగా పెట్టేసుకోవాలండి. ఎప్పుడైనా అంతే ఇలాగే మనం కటింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత కింద హాఫ్ ఇంచ్ అయితే మనము ఫోల్డింగ్ కి నడుం పట్టి వేయడానికి లేకుంటే థ్రెడ్ పైపింగ్ వేయడానికి నేను ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా ఇలాగా మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనము నడుము కొలత అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ రెండు టేప్ ని తర్వాత ఇలాగా బ్లౌజ్ ని రెండింటిని ఒకే విధంగా పెట్టేసుకొని మనము తీసేసుకోవాలండి. ఎక్కువ లాగకుండా ఒకటి మిస్ అవ్వకుండా అయితే నీట్ గా చూసుకోవాలి. ఇక్కడ చూడండి మనకైతే 24 వచ్చింది కదా. చూడండి 24 లో హాఫ్ ఇంచ్ అనేది తీసేసేయాలి. ఇలాగా తీసేస్తే మనకి ఎంత అవుతుంది, 23.5 వస్తుంది. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసేయాలంటే మనము కాజాకి జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది వస్తుంది కదా. సో దానికోసం ఇప్పుడు 23.5 దగ్గర ఇలాగ పెట్టేసుకొని మిడిల్ లోకి ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి. ఇలాగ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకొకసారి 4 ఫోల్డింగ్స్ చేయాలి. ఎందుకంటే బ్లౌజ్ ఎప్పుడైనా కూడా మనకి 4 ఫోల్డింగ్స్ లోనే ఉంటుంది కాబట్టి ఇలాగ ఫోల్డింగ్ చేస్తుంటే మనకి ఎంత వచ్చిందండి, 6 కి ఒక లైన్ అయితే తక్కువ వచ్చింది కదా. సో నేను ఇదైతే ఇక్కడ ఒక లైన్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసుకొని ఇలాగ 6 ఇంచెస్ కి అయితే ఫోల్డింగ్ అదేనండి 6 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ అనేది మనకి ఎందుకంటే చూడండి ఇక్కడ టక్స్లు వేయాలి కదండి బ్యాక్ పార్ట్ లో. ఈ బ్యాక్ పార్ట్ లో టక్స్లు వేయడం కోసం అయితే నేను ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. ఈ 1 ఇంచ్ లో హాఫ్ ఇంచ్ అనేది మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి నియర్లీ 3/4 ఇంచ్ అయితే పెట్టారు. ఇలాగ ఎప్పుడైనా పెట్టకండి, జస్ట్ మనకి హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. మరి 1/4 ఇంచ్ కూడా పెడతారండి చాలా మంది. అలా కూడా పెట్టకూడదు. హాఫ్ ఇంచ్ పెడితే కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా మనకి అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు. అలాగనే కొద్దిగా పెడతారు కొందరు, 1/4 ఇంచ్ కంటే తక్కువ పెడతారు. వేయాలంటే వేయాల టక్స్ అన్నట్టు పెడతారు. అలాగ కూడా అస్సలుకి పెట్టకూడదండి. ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి మనము. తర్వాత ఇక్కడ చూడండి ఇది మనకి హైట్, బ్లౌజ్ యొక్క హైట్ పెంచమన్నారు. నాకు ఇక్కడ బ్యాక్ పార్ట్ ది కాదు, ఫ్రంట్ పార్ట్ ది మాత్రమే పెంచమన్నారు. బ్యాక్ పార్ట్ ది కాదు కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో సేమ్ దాని ఎంత ఉందో అంత తీసేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ హైట్ తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్ గా షోల్డర్ కి మిడిల్ లో తీసుకోవాలి. ఇలాగా మిడిల్ లో తీసుకుంటేనే మనకి అసలుకు కరెక్ట్ హైట్ అనేది వచ్చేస్తుంది. మనము కింద తీసుకున్నాం అంటే కొంచెం ముందర తీసుకుంటే నెక్ దగ్గర తక్కువ వస్తుంది హైట్ అనేది. ఎందుకంటే మనము ఖర్చు కొద్దిగా షోల్డర్ అనేది జారకుండా పావించి అనేది కటింగ్ చేస్తుంటాం కాబట్టి. సేమ్ అలాగనే చెస్ట్ పార్ట్ ఇక్కడ మెజర్ చేస్తున్నా చూడండి. చెస్ట్ పార్ట్ ని నేను చాలా ఈజీ మెథడ్ లో ఎలాగా కొలత తీసుకోవాలనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి ఫస్ట్ కుట్టు జాయింట్లు వేసాం కదండి, అందులో ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ వరకు ఇలాగా ఎంత వచ్చింది, మనకి 7.5 వచ్చింది. ఈ 7.5 అనేది 1 ఫోల్డింగ్ కే. ఇంకా మనం 4 ఫోల్డింగ్స్ కదా, 7.5 into 4 చేస్తే ఎంత అవుతుందండి, 30 ఇంచెస్. మీకు అర్థం కాకుంటే 4 into 7 చేస్తే 28 వస్తుంది. హాఫ్ ఇంటూ 4 చేస్తే 2 ఇంచెస్ కదా, 28 + 2 ఎంత అవుతుంది, 30 ఇంచెస్. మనకి బ్లౌజ్ అంటే చెస్ట్ పార్ట్ అనేది 30 ఇంచెస్ వచ్చినప్పుడు అది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 5.5 అయితే తీసుకుంటున్నాను ఫుల్ షోల్డర్. ఇందులో నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను, షోల్డర్ కి వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇలాగా చంక డౌన్ అనేది చూడండి ఇక్కడ నేను 5.5కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఈ 5.5 అందరికీ సరిపోతుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ నేను 1.5 అయితే తీసుకుంటున్నానండి. మధ్యలో క్రాస్ గా 1.5 అయితే లెంత్ అనేది తీసేసుకొని ఇలాగ రౌండ్ గా నెక్ అయితే గీస్తున్నాను. ఒకవేళ మీకు ఆర్మ్ స్కేల్ ఉంటే దాంతో కూడా యూజ్ చేసి అయితే 3 లైన్స్ టచ్ అయ్యేలాగా మనం ఫోల్డింగ్ కి కరెక్ట్ గా మార్కింగ్ వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ చెస్ట్ పార్ట్ మనకి ఎంత వచ్చిందండి, 7.5 కదా. సో ఆ 7.5 అనేది నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసాను. ఇక్కడైతే మార్కింగ్ చేసిన తర్వాత లైన్స్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయాలి. ఈ ఆర్మ్ హోల్ మీదనే బేస్ అయి ఉంటుంది చంక్ అనేది కరెక్ట్ గా ఉందా లేదని. చూడండి బ్లౌజ్ ని నీట్ గా హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు ఇలాగా
పెట్టేసుకోవాలి. కుట్టు దగ్గర నుంచి మనకి ఎంత వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది. సో ఈ 7 ఇంచెస్ ఖర్చుతో పాటు నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. కుట్టు దగ్గర నుంచి చూడండి 7 ఇంచెస్ అనేది రావాలి, కానీ నాకు ఇంకా తక్కువే వచ్చింది. సో ఇట్లా మనకి కొద్దిగా కదా ఉండేది, మరి కుట్టేటప్పుడు చేసుకోవచ్చులే అనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ గుల్లలు గుల్లలుగా రావడం జరుగుతుంది. క్లాత్ అనేది ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతుంది కదా, ఆటోమేటిక్ గా క్లాత్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, మనకి ముడతలు ముడతల కింద రావడం జరుగుతుంది. ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కిందికి ఒక 2 లైన్స్ అయితే కిందికి దింపాను. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి మనం ఎంతకి మార్కింగ్ చేయాలి, 1.5కి లేదంటే 1 ఇంచ్కి. నేనైతే ఇక్కడ 1.5కి అయితే మార్కింగ్ చేశానండి. చూడండి ఇక్కడ నుంచి ఒక ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేయాలంటే చాంక దగ్గర కింద ముడతలు వస్తున్నాయి అని అనుకునే వాళ్ళకైతే ఇక్కడ 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నాకేం ముడతలు రావండి. సో ఇక్కడ నేను అదేనండి 1.5కి అయితే మార్కింగ్ చేసేసి చెక్ చేస్తున్నాను. ఎంత వచ్చింది, మనకి 7 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇక్కడ మీకు ఇంకొకసారి చూపించడం కోసం అయితే ఇక్కడ ఇలాగా చంక డౌన్ ఎంత వచ్చింది, మనకి కరెక్ట్ గా 6 ఇంచులు అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇది 6 ఇంచులు అనేది అందరికీ వస్తుందా అంటే అందరికీ అయితే మనము చెప్పలేమండి. చూడండి కొందరికి చంక్ అనేది ఎక్కువ ఉంటది, కానీ నడుము అనేది చిన్నగా ఉంటది. కొందరికి ఏమవుతుందంటే నడుము ఎక్కువ ఉంటది, చంక్ అనేది తక్కువ ఉంటది. సో ఇది అనేది మనకి పర్సన్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగా సైడ్ జాయింట్ ఉంటాయి కదా, వాటిని రెండింటిని ఇలాగా పట్టేసి మిడిల్ లోకి అయితే ఫోల్డింగ్ చేసేస్తే మనకి హైట్ అయితే వచ్చేస్తుందండి. ఇది పర్ఫెక్ట్ హైట్. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లో కూడా హైట్ అనేది దించమన్నారు, అంటే నెక్ హైట్ అనేది దించమన్నారు కిందికి. సో దానికోసం అయితే నేను ఇక్కడ 1/2 ఇంచ్ అయితే కిందికే దించానండి. ఇలాగా కస్టమర్ మనకు చెప్పారండి, నెక్ బ్యాక్ సైడ్ నెక్ అయితే దించమన్నారు కిందికి. సో ఇలాగైతే దించాను నేను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేశానండి. ఇది కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా మనం ఖచ్చితంగా అయితే ఇట్లా చేయాలి. తర్వాత పైన నెక్ దగ్గర వేసిన మార్కింగ్, ఈ మార్కింగ్ రెండు కూడా ఇలాగ కలిపేయాలండి. ఇలాగ మార్కింగ్ చేయడం వల్ల మనకి నెక్ అనేది బ్రాడ్ గా నీట్ గా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే పైన ఎంతైతే ఉందో సేమ్ కింద కూడా అంతే పెట్టేసి ఇందులో మధ్యలో అయితే మార్కింగ్ చేస్తారండి. అలాగ చేయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ అనేది రాదు, వి షేప్ వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే అంత నీట్ గా రాదండి. సో మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఇట్లయితే వేయండి. పైన వచ్చిన దానికంటే కింద ఒక 1/2 ఇంచ్ అన్న కొంచెం బ్రాడ్ గా పెంచడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్ గా ఉంటది. బ్రాడ్ వేసుకున్న తర్వాత నెక్ అనేది పట్టేసినట్టు రాకుండా ఉంటుందండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మనము డాట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేసాం కదా, ఆ డాట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాము. చూడండి కరెక్ట్ గా మనకి 1 ఇంచ్ ఇలాగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి 1 ఇంచ్ ఇక్కడ కవర్ అయ్యేలాగా డాట్ అయితే వేయాలి. ఇక్కడ నేనైతే 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఈ డాట్ అనేది హైట్ ని బట్టి ఉంటుందండి. హైట్ ఎంతైతే ఉంటారో సో దాన్ని బట్టి అయితే మనము 4.5 లేకుంటే 3.5 అట్లయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఈ 1 ఇంచ్ అయితే కవర్ అయిపోయింది కదా. సో చూడండి ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పా కదా, సైడ్ జాయింట్ దగ్గర కింద షేప్ బెల్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే కింద మనం టక్స్ వేసాం కదండి, సో అక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అయితే ఇలాగా మార్కింగ్ చేసేసి ఇలాగ చేయడం వల్ల మనకి ముడతలు అనేది రావు. తర్వాత పైన కూడా అంతే, చంక దగ్గర కింద మార్కింగ్ చేసా కదా, సో అక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి ఇలాగ దింపేసి కటింగ్ అయితే చేయాలి. దీనివల్ల మనకి ముడతలు అనేవి అస్సలకే రావండి. ఖచ్చితంగా 100కి 100% ముడతలు అయితే రావండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు నేను కింద వేసాం కదా, మనం అది మార్కింగ్ అయితే కటింగ్ చేయాలి. ఇప్పుడు మనం అదే మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు కంప్లీట్ అయింది కదా. సేమ్ ఇదే విధంగానే కింద కూడా కట్ చేయాలండి. చూడండి రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి. ఇలాగ వచ్చేసిన తర్వాత మనము కింద కూడా కట్ చేసేస్తున్నాం. చూడండి మనము టక్స్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసింటామో ఎండ్ చేసిన దగ్గర నుంచి ఇలాగా చివరి వరకు 1/2 ఇంచ్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేయాలి. ఇప్పుడు రౌండ్ నెక్ మొత్తం అంతా కూడా ఇలాగా పర్ఫెక్ట్ గా అయితే కటింగ్ చేయాలండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇది మనకైతే నెక్ వస్తుంది. హైట్ చాలా బ్రాడ్గా ఉంది కదా, పైన దగ్గర నుంచి చూడండి కింది వరకు షేప్ అయితే ఎంత నీట్ గా వచ్చేసింది కదా. రౌండ్ అనేది ఇలాగ రావాలండి. ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ సేమ్ ఇదే విధంగానే ఫ్రంట్ పార్ట్ ని పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగానే ఫ్రంట్ పార్ట్ కూడా మనం మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు చాలా మందికి చంక దగ్గర ముడతలు వస్తూ ఉన్నాయి అని అంటున్నారు కదా, సో దానికి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్ గా అయితే చెప్పాను చూడండి. ముఖ్యంగా ఈ టిప్ ఒక్కటి చాలు, మనం ఫ్రంట్ పార్ట్ కి కరెక్ట్ సరిపోతుంది. ఈ టిప్ ఒకటి మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఫ్రంట్ పార్ట్ లో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను.
ఇలాగ మొత్తం అంతా కూడా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగానే మార్కింగ్ అయితే చేసేయాలి. చూడండి ఎలాగ మార్కింగ్ చేస్తున్నాను అనేది కూడా. ఇక్కడ కూడా అంతే సేమ్ సైడ్ కూడా ఎంతైతే ఉందో సేమ్ అంతా కూడా ఇక్కడ మార్కింగ్ చేసేసి చూడండి ఫ్రంట్ లో కూడా ఇలాగా ఎంతైతే ఉందో సేమ్ అంతా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు ఫోల్డింగ్ హైట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో మనకైతే హైట్ పెంచమన్నారు. ఇక్కడ హైట్ పెంచమన్నప్పుడు చూడండి నేను ఎక్కడ పెంచుతున్నాను అనేది ఒకసారి గమనించండి. ఈ మార్కర్ వీలర్ తోటి మనము మార్కింగ్ చేయడం వల్ల మనకి కింద కూడా మార్కింగ్స్ అనేవి పడిపోతాయండి. దీనివల్ల మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో దానికోసం అయితే నేను ఇక్కడ టక్స్లు కూడా పెట్టేశానండి. టక్స్లు పెట్టేసి చూడండి బ్యాక్ పార్ట్ కి ఎలాగా నేను టక్స్లు పెట్టేశాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తీసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇలాగా ఫ్రంట్ కి ముందర చంక దగ్గర ముందర ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ముందుకు తీసేసుకొని హాఫ్ ఇంచ్ లేదంటే పావించ్, చాలా ముడతలు వస్తున్నాయి అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి, లేదంటే పావించ్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఈ పావించ్ ఇలాగ ముందుకు తీసేసుకొని లైన్ అనేది ఇలాగ కలిపేసేయాలి. ఇక్కడ నుంచి ఒక పావించ్ అంటే ఈ పావించ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి 3/4 అనేది హైట్ అనేది తీసేసుకొని మధ్యలో ఇలాగైతే మార్కింగ్ చేయాలి. నార్మల్ గా అయితే బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో సేమ్ అంతా ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి మనం ముడతలు వేస్తాం కదా. సో అదేనండి మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే 3/4 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి 3/4 ఇంచ్ లాగా మార్కింగ్ చేసేసి కటింగ్ చేయండి. మీకు అస్సలకే ముడతలు అనేవి రావండి. ఇంకొకటి మనకి ఫ్రంట్ పార్ట్ లో హైట్ అనేది పెంచమన్నారు కదా. సో మనం ఫ్రంట్ పార్ట్ లో హైట్ పెంచమన్నప్పుడు ఎక్కడ పెంచాలంటే షేప్ బెల్ట్ అంటే చెస్ట్ పార్ట్ మెయిన్ క్లాత్ అంటే చెస్ట్ పార్ట్ ఎక్కడికైతే ఉందో సేమ్ అది మనం పెంచాలి. షేప్ బెల్ట్ పెంచకూడదు. అంటే షేప్ బెల్ట్ ఏమి వాళ్ళు చెప్పలేదు మనకి, ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది పెంచమన్నారు అంతేగాని మనకి షేప్ బెల్ట్ అయితే పెంచమనలేదు. సో చూడండి నేను ఇక్కడ ఈ బ్లౌజ్ కి ఎంత అయితే ఉందో దానికంటే హాఫ్ ఇంచ్ అయితే పెంచినాను. తర్వాత మనం ఖర్చు కోసం కావాలి కదండి జాయింట్ చేసేటప్పుడు. సో దానికోసం హాఫ్ ఇంచ్ మొత్తం అంతా ఇక్కడ మనకి మొత్తానికి హాఫ్ ఇంచ్ అయితే పెంచామండి. అది కూడా నేను షోల్డర్ దగ్గర నుంచి అంటే మనం ఖర్చు పెట్టింటాం కదండి. సో అక్కడ నుంచి చెక్ చేస్తున్నా నేను. అది అక్కడ నుంచే చెక్ చేయాలి, పైన నుంచి చెక్ చేసుకోకూడదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి నేను కుట్టు ఎక్కడైతే వేసింటామో అక్కడ నుంచి ఇలాగా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి ఇక్కడ నుంచి అయితే నేను చెక్ చేస్తున్నాను. చూడండి హైట్ మనకి ఎంత వచ్చింది, 6.5 వచ్చింది. నేను ఇంకా కొంచెం కిందికే దించుకుంటున్నాను. దించుకొని ఇక్కడ నుంచి ఇలాగ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలాగ చేసేటప్పుడు మనము ఆది బ్లౌజ్ ని చెక్ చేసుకుంటూ కటింగ్ అయితే చేయాలి. ఆది బ్లౌజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిందా లేదా ఒకసారి ఇలాగ పెట్టేసి నీట్ గా బ్లౌజ్ ని ఇలాగ చెక్ చేసుకుంటూ కటింగ్ అయితే చేయాలండి. చూడండి మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. ఇలాగ రావాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఖర్చుకి అయితే పెట్టేసుకోలేదు. ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకుంటే అప్పుడు ఎక్కువ అయిపోతుంది. నేను ఎక్కువ ఖర్చుకి అయితే పెట్టుకోలేదండి. సేమ్ ఎలాగైతే ఉందో సేమ్ అంతా కూడా ఇక్కడ నీట్ గా అయితే ఖర్చుకి వదిలేయకోకుండా నెక్ ఎంత ఉందో అంతా తీసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఖర్చుకు పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీకు ఇంకా ఎక్కువ అయిపోతుంది. నెక్ అనేది రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. చూడండి ఇప్పుడు మనము ఉక్స్ పట్టి అనేది ఎంత ఉంది హైట్ అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా బ్లౌజ్ ని ఫ్రంట్ పార్ట్ చెక్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకునేటప్పుడు మనము ఉక్స్ పట్టినే తీసుకోవాలి. కాజా పట్టిని అసలుకే తీసుకోకూడదండి. కాజా పట్టిని మనం ఎందుకు తీసుకోకూడదు అంటే కాజా పట్టి అనేది మనం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది జాయింట్ చేస్తామండి. సో దానికోసం అయితే మనం తీసుకోకూడదు కాజా పట్టిని. తర్వాత ఉక్స్ పట్టి దగ్గర డాట్ ఎంత వెడల్పు ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ కి అయితే ఉంది కదా. సో ఈ 3 ఇంచెస్ నుండి ఇక్కడ నుంచి అయితే నేను ఇలాగా మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ అంటే మనం డాట్ అనేది మెయిన్ డాట్ అనేది 1 ఇంచ్ అనేది పెట్టేసుకుంటున్నాం. 1 ఇంచ్ అంటే టోటల్ గా ఎంత అవుతుంది 2 ఇంచెస్ కదా. సో ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసి హైట్ అనేది నేను 2.5 అయితే పెట్టేస్తున్నానండి. హైట్ 2.5 పెట్టేసి సైడ్ కూడా ఇలాగ చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఈ హైట్ అనేది ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసి దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి పెట్టేసి ఈ మార్కింగ్ ని కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను 2 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మెయిన్ డాట్ యొక్క హైట్ అనేది 2.5 అయితే పెడుతున్నాను. తర్వాత వెడల్పు అనేది 2 ఇంచెస్ పెట్టాను. ఇలాగ మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఇలాగా కర్వ్ తో అంటే ఈ కర్వ్ స్కేల్ తో అయినా మనం మార్కింగ్ చేయొచ్చు, లేదంటే స్ట్రైట్ గా అయినా కూడా మార్కింగ్ చేయొచ్చు అండి. అది మన
ఇంట్రెస్ట్ అంటే కొందరు షార్ప్ గా కావాలంటారు, సో అలాంటి వారికి అయితే స్ట్రైట్ గా వేసుకోవాలి. ఇంకొందరు డాట్ అనేది రౌండ్ గా కావాలంటారు, సో అలాంటి వారైతే ఇలాగ వేసుకోవాలండి, కరెక్ట్ గా సరిపోతుంది. చూడండి ఇక్కడ నుంచి ఇంకా డాట్ ఎండ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్ కి అయితే ఇలాగా మనం మార్కింగ్ చేయాలి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఉక్సు పట్టి కాజాపట్టి మధ్య గ్యాప్ అనేది వస్తుంది అని అంటున్నారు కదా, సో అది ఎందుకు వస్తుంది అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ వేసా కదా, అక్కడ నుంచి చెక్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది, మనము 9.5 వచ్చింది. 9.5లో 1 ఇంచ్ అనేది లెస్ చేయాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు లెస్ చేయాలంటే డాట్ వేసాం కదండి, సో దీనికోసం 1 ఇంచ్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 8.5 వస్తుంది. ఈ 8.5 అనేది ఫ్రంట్ కూడా రావాలి. ఫ్రంట్ కూడా వచ్చిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ మనకి 8.5 వచ్చింటే మనకి ఇంకా ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు అన్నట్టు. చూడండి అది ఎందుకు తక్కువ అయిపోతుంది, మనకి ఇక్కడ డాట్ వేసాం కదండి, మెయిన్ డాట్, సో ఇది వేయడం వల్ల మనకి ఆటోమేటిక్ గా క్లాత్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఫ్రంట్ పార్ట్ లో తక్కువ వచ్చేస్తుంది క్లాత్ అనేది, ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనకి కరెక్ట్ గా ఎంత తక్కువ వచ్చింది, 1/2 ఇంచ్ అయితే తక్కువ వచ్చింది. చూడండి 1/2 ఇంచ్ అనేది మనం ఇక్కడ కవర్ అయ్యేలాగా పైన నుంచి కిందికి ఇలాగా మార్కింగ్ చేసేసి సైడ్ కి కలిపేసుకోవాలండి. ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనము మెయిన్ డాట్ ని కొలత అయితే తీసుకోకూడదు, అది వదిలేసే కొలత తీసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చెప్పే టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పేటివి 3 టిప్స్ చెప్తాను, ఈ 3 టిప్స్ చాలా ఇంపార్టెంట్. షోల్డర్ డ్రాప్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కటింగ్ లో ఇక్కడ మనం మార్పు చేస్తే సరిపోతుంది, ఇంకా మీకు షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లమే ఉండదు. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ముందుకు ఇలాగా తీసేసుకున్నాను. దీనివల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లో నెక్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ అవుతుంది, అంటే షోల్డర్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానికోసం నేను ఇక్కడ చూడండి ఏ విధంగా దాన్ని మార్కింగ్ చేస్తానో చూడండి. సేమ్ ఇదే విధంగానే మనము ఇటు పక్క కూడా ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికైతే దింపుకోవాలి. దీన్ని చంక దగ్గరికి అయితే ఇలాగా మార్కింగ్ చేసేయాలండి, చంకలోకి అయితే కలిపేసేయాలి. ఇది టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 1 ఏంటంటే నెక్ దగ్గర ముందుకు ఒక 1/2 ఇంచ్ తీసేసేయాలి. సేమ్ ఇదే విధంగానే షోల్డర్ దగ్గర కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్ వైపుకి అయితే ఇలాగా 1/2 ఇంచ్ అయితే షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ కిందికి అయితే కొంచెం స్లాంట్ గా అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇది టిప్ నెంబర్ 3. ఈ 3 టిప్స్ ఒకటి మనం తెలుసుకుంటే చాలు, ఇంకా మనకి ఎక్కడే కానీ ఫ్రంట్ పార్ట్ లో తర్వాత బ్యాక్ పార్ట్ లో భుజాలు లాగుతున్నాయి తర్వాత జారుతున్నాయి అనే ప్రాబ్లం లేకుండా మనం పట్టి లాగినా కూడా అసలుకి జారవండి. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత ఇలాంటి మార్కర్ వీలర్ ఉంటుంది కదా, దీంతో అయితే మార్కింగ్ చేసేసుకొని ఇలాగా ఫ్రంట్ మెయిన్ డాట్ అనేది మనకి కింద కూడా పడిపోతుందండి. ఇలాగ మార్కింగ్ చేసుకుంటే మనకి అసలుకి ముడతలు అంటే పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగానే మనం మెయిన్ డాట్ వేసాం కదా, సేమ్ అదే విధంగానే మిడిల్ డాట్ కూడా వేయాలి. ఈ మిడిల్ డాట్ వేసేటప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ చూసేసుకొని అందులోకి మిడిల్ లో ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ 1/2 ఇంచ్ 2.5 అయితే హైట్ అనేది తీసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్ అటుపక్క 1/2 ఇంచ్. తర్వాత థర్డ్ డాట్, ఈ డాట్ వేసేటప్పుడు కంపల్సరీగా మెయిన్ డాట్ వేసింటాం కదా, ఈ డాట్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి క్రాస్ గా ఇలాగా తీసేసుకొని హైట్ అనేది తీసుకోవాలి. ఈ హైట్ అనేది నేను ఇక్కడ 3.5 అయితే వేస్తున్నాను. ఒకవేళ మీరు చాలా హైట్ ఉంటే ఇంకా 4 ఇంచెస్ కూడా వేసుకోవచ్చండి. ఇది అనేది కస్టమర్ హైట్ మీద బేస్ అయి ఉంటుంది. మార్కింగ్ తోటి ఇలాగా మార్కింగ్ చేసేస్తే మనకి కింద కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సేమ్ 3 డాట్స్ నేను ఇలాగే మార్కింగ్ అయితే చేసేసానండి. చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగానే కటింగ్ అయితే చేసేసేయాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ని కటింగ్ చేసుకునేటప్పుడు చాలా మందికి అయితే డౌట్ ఉందండి, అంటే హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు మన బ్లౌజ్ క్లాత్ కంటే హ్యాండ్స్ క్లాత్ అనేది చాలా తక్కువ వస్తుంది అనేసి. సో అలాగ రాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ ఎలాగ మార్కింగ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ లో ఇలాగా ఎంత చంక ఉంది అనేది ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఎంత అయితే ఉందో దానికైతే 1 ఇంచ్ అయితే లెస్ చేయాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. ఈ 9.5కి 1 ఇంచ్ అయితే లెస్ చేయాలి. 9.5కి 1 ఇంచ్ లెస్ చేస్తే ఎంత అవుతుంది, 8.5. ఈ 8.5 అనేది మనకి ఇలాగా ఫోల్డింగ్ అనేది వచ్చే విధంగా చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు లెస్ చేయాలంటే మనం పైన షోల్డర్ అనేది జాయింట్ చేస్తాం కదండి, సో దానికోసం 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ ఇటు పక్క ఇంకొక 1/2 ఇంచ్ అటు పక్క, సో 1 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 8.5 అంటే 8.5 వచ్చే విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాం కదా. కింద అయితే మనం కుట్టి
ఫోల్డింగ్ అనేది చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్, ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అండి. సో చూడండి ఇక్కడ మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ దగ్గర ముడతలు ముడతలుగా ఉండకుండా రావాలంటే ఫస్ట్ అయితే ఇలాగ లైన్ మన బ్లౌజ్ మీద అయితే మార్కింగ్ చేసేసి ఇలాగ పెట్టేసేయండి. తర్వాత హైట్ ఎంత అయితే ఉందో అంతా తీసేసుకున్నాను. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేస్తున్నాను చూడండి. తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర అయితే ఇలాగ మార్కింగ్ చేసేసి ఉల్టా పెట్టేసేయండి. దానివల్ల మనకి కిందకి మార్కింగ్ అనేది పడిపోతుంది. అప్పుడు ముడతలు అనేటివి రాకుండా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుందండి. చూడండి ఇలాగా. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఇలాగా సన్నగా ఉన్నప్పుడు హ్యాండ్స్ ఎంత చంక డౌన్ తీసుకోవాలంటే మనకి ఎంత అయితే హైట్ ఉంటుందో అందులో సగం పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలాగా ఇంత పెట్టేసుకుంటే మనకి చంక డౌన్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము సైడ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కదా మనము ఖర్చుకు పెట్టుకుంది. సో ఈ 2 ఇంచెస్ మనకి ఇక్కడ కవర్ అయ్యేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఇలాగా హైట్ అనేది ఈ చంక ఆర్మ్ హోల్ అనేది ఇలాగ రావాలండి. ఇప్పుడు నేను ఇందులో అయితే షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇంతేనండి, చాలా ఈజీ. మనకి ఎక్కడికైనా ముడతలు రాకుండా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా అయితే కటింగ్ చేయాలి. చూడండి ఇక్కడ కొద్దిగా అయితే మనకి జాయింట్ చేసుకోవాలి. ఇది మనకి కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం అవసరం అయితే ఉండదు. పైన ఒక టక్స్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనము మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకున్నాక బ్లౌజ్ కి అతికించేటప్పుడు ఈజీగా ఉంటుందనేసి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, టక్స్లు అంటే హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ రాకోకుండా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ అయితే లోపలికి పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్టు వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ అయితే కవర్ అయిపోతుంది కాబట్టి. కరెక్ట్ గా వచ్చింది కదండి, అతికించుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా. ఇలాగ రావాలి, ఇలా వస్తే మనకి హ్యాండ్స్ క్లాత్ అనేది తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనము షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలండి. సో దానికోసం అయితే నేను ఇక్కడ కటింగ్ చూపిస్తున్నా చూడండి. ఇలాగా కటింగ్ చేసుకునేటప్పుడు నాకు చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది, అంటే పొద్దాకులు మాటి మాటికి లేయడం కూర్చోవడం అయితే జరుగుతుంది. నాకు 18 months బాబు ఉన్నాడండి. సో వాడిని చూసుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూడండి మనం కట్ చేసిన ఆది బ్లౌజ్ ని ప్రకారం కాకుండా మనం ఇక్కడ కటింగ్ చేసాం కదండి, దీని ప్రకారంగా నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది చూపిస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్ గా స్టిచ్చింగ్ అంటే నార్మల్ గా అందరికి ఒకటే లెవెల్లోనే పెట్టేసేసి కట్ చేస్తారు షేప్ బెల్ట్ ని. నేను అలాగా కాకుండా బ్లౌజ్ ని బట్టి అంటే ఇప్పుడు మనం కటింగ్ చేసాం కదండి, సో దీన్ని బట్టి మనము ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. దీని వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అతికించేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ గా ఒకటే లెవెల్లోనే వచ్చేస్తుందండి. ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ముడతలు రాకుండా షేప్ బెల్ట్ దగ్గర నీట్ గా ఉంటుంది. ఈ మెథడ్ లో మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ముడతలు అనేవి రావండి. ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ మనము షేప్ బెల్ట్ దగ్గర ఎంత హైట్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర హైట్ ఎంత హైట్ అయితే ఉంటుందో దానికి 1 ఇంచ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి ఖర్చుకి అయితే యూజ్ అవుతుందండి 1 ఇంచ్. ఇక్కడ నాకు 1.5 ఉండే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర, ఇది 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 1.5 ఉండండి. 1 ఇంచ్ యాడ్ చేస్తే 2.5 అవుతుంది. ఇక్కడ నేను అదే మార్కింగ్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి వెడల్పు అనేది 3.5 దగ్గర తీసేసుకొని ఇక్కడ హైట్ అనేది 1 ఇంచ్ వచ్చింది, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 2 ఇంచెస్ అవుతుందండి. సేమ్ ఇదే విధంగానే మనకి సైడ్ జాయిన్ దగ్గర చెక్ చేస్తుంటే 1.5 వచ్చింది, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 2.5 అవుతుంది కదా. సో అదే విధంగానే నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేశానండి. ఇప్పుడు మనము ఈ ఫోల్డింగ్ అనేది ఎప్పుడైనా కూడా షేప్ బెల్ట్ కి కటింగ్ చేసుకునేటప్పుడు 4 ఫోల్డింగ్స్ ఉండాలి. 2 వచ్చేసి ఒక వైపుకి, ఇంకొక 2 ఇంకొక వైపుకి, ఇలాగా ఫోల్డింగ్ వచ్చే విధంగానే మనమైతే అదే కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి హైట్ అనేది నేను ఇలాగా తీసేసుకున్నాను. తర్వాత వెడల్పు ఎంత తీసుకుంటున్నానో బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో సేమ్ అందులో అయితే 1 ఇంచ్ లెస్ చేసేసి ఇలాగైతే తీసుకుంటున్నాను. ఇలాగ తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్ గా వచ్చేస్తుందండి, ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మనం ఎంత మార్కింగ్ చేసుకున్నామో కింద దగ్గర నుంచి ఖర్చుతో సహా ఇవన్నీ మనం చూపిస్తుంది 2.5. తర్వాత ఇక్కడ ఎంత 2 ఇంచెస్, 3.5 దగ్గర కదా 2 ఇంచెస్ తీసుకెళ్ళేది. సో ఈ 2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా సైడ్ దగ్గర 2.5 ఉంది కదా, ఈ 2.5 అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసేయాలి. ఈ 3 కూడా కలిసే విధంగా ఇలాగా మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేయాలండి. ఖర్చుకు ఆల్రెడీ వదిలేస్తాం కాబట్టి ఇక్కడ ఏమి ఇంకా ఖర్చుకైతే వదలలేదండి. సేమ్ ఎలాగైతే మార్కింగ్ చేస్తామో అదే విధంగా అయితే కటింగ్ చేసేస్తున్నాను.
ఒకవేళ మీరు ఖర్చుకు వదులుకోకుంటే ఇక్కడ మనం కంపల్సరీగా హైట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మిడిల్ లో నుంచి ఇలాగా ఫోల్డింగ్ ని కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే రెండు పక్కలకి రెండు కావాలి కాబట్టి. పైన కూడా కట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇవి చూడండి, ఇంతే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది కదా, ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ మనము డాట్ వేస్తాం కాబట్టి మిడిల్ లో డాట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చూడండి హైట్ అనేది ఇలాగ రావాలి. రాదు. ఇప్పుడు చూడండి శారీలో వచ్చిన క్లాత్ అనేది ఇలాగా మనకి జార్జెట్ క్లాత్ అయితే ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలండి. చాలా మందికి అయితే ఇక్కడ శారీ కట్ చేసేటప్పుడు క్రాస్ గా వచ్చేస్తుంది. సో అలాగ రాకుండా ఇక్కడ స్ట్రైట్ గా రావడం కోసం శారీలో మనం కట్ చేస్తాం కదండి, కొంచెం కట్ చేసి ఇలాగ పోగులాగా వచ్చేస్తుంది. మధ్యలో ఒక పోగు అయితే వస్తుందండి. దీన్ని ఇలా పట్టి లాగడం వల్ల మనకి క్లాత్ అనేది క్రాస్ గా రాకుండా కరెక్ట్ గా స్ట్రైట్ గా అయితే వచ్చేస్తుందండి. ఇది మనకి కరెక్ట్ మెథడ్. అసలు ఇట్లా చేస్తే మనకి క్రాస్ గా రాకుండా శారీస్ అనేది పర్ఫెక్ట్ గా స్ట్రైట్ లైన్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా అయితే మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా 100% యూస్ఫుల్ ఉంటుంది. నేనైతే ప్రతి శారీకి ఇట్లనే, అంటే జార్జెట్ క్లాత్లు అలాంటి వాటికి చాలా స్మూత్ ఉంటుంది కదా క్లాత్, జారిపోతుంది, ముట్టుకుంటేనే జారిపోతుంది. సో అలాంటి వాటికి అయితే ఈ టిప్ అయితే 100% యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, నేను ఎక్స్ట్రాగా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చుట్టూరా మొత్తం అంతా కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసి ఇలాగా కట్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనము చూడండి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలి. దానికి నేను ఇక్కడ ఇలాగ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఒకవేళ ఎక్కువ తక్కువ ఇక్కడ మనకి కటింగ్ అయితే అయిపోతుందండి. సో దీనికోసం అయితే కంపల్సరీగా బిగినర్స్ అయినా ఖచ్చితంగా 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకుంటేనే మనకి నీట్ గా ఉంటుంది. ఎక్కువ క్లాత్ అనేది తక్కువ రాకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చూడండి ఇలాంటి మెత్తన క్లాత్ అయితే ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.